ఎయిర్ బస్ కు చెందిన A320 మోడల్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అక్టోబర్ 30న మెక్సికోలోని కాన్కన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు బయలుదేరిన జెట్ బ్లూ A320 విమానం మార్గమధ్యలో అనూహ్యంగా కిందకొచ్చింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి తంపా విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానం ఒక్కసారిగా వేల అడుగుల కిందకు రావడం వల్ల 15 నుంచి 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అసాధారణ రీతిలో జరిగిన ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టగా ఎలివేటర్ అండ్ ఎలిరాన్ కంప్యూటర్ ELAC వ్యవస్థలో మార్పుల వల్ల ఇలా జరిగినట్లు తెలిసింది. దీనికి సోలార్ రేడియేషన్ కారణమని అధికారులు గుర్తించారు. సూర్యుడు విడుదల చేసే శక్తివంతమైన కణాలు విద్యుదయస్కాంత తరంగాల ప్రవాహాన్ని సోలార్ రేడియేషన్ అంటారు. అతినీల లోహిత కిరణాలు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు వంటి కణాల కారణంగా రేడియేషన్ ప్రభావం పడుతుంది. ఈ రేడియేషన్ వల్ల ఒక్కోసారి విమానాలు సమస్యలు ఎదుర్కొంటాయి. సౌర జ్వాలలు లేదా సూర్యుడి కిరణాలు విమానంలోని ఎలక్ట్రానిక్స్ సంఘర్షణ చెంది సున్నితమైన సాంకేతిక వ్యవస్థలను దెబ్బతీస్తాయి. నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్ డేటా వంటివి చెరిగిపోతాయి. ఇది విమాన డిజైన్, నిర్వహణ, భద్రతకు కీలక ముప్పుగా మారుతుంది. అక్టోబర్ 30న జెట్ బ్లూ విమానం తీవ్రమైన సోలార్ రేడియేషన్ కు గురైంది. దీంతో విమాన నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతినే ప్రమాదం ఉందని ఎయిర్ బస్ గుర్తించింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా 6000 A320 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని ప్రకటన విడుదల చేసింది.